శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమినే హోళికా పౌర్ణమి అని, కాముని పున్నమని కూడా అంటారు. మరో విశేషం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి ఈ రోజునే క్షీరసాగరం నుంచి ఉద్భవించింది కాబట్టి ఈ రోజున శ్రీ లక్ష్మీ జయంతిని కూడా మనం జరుపుకుంటాము. ఈ హోళీ పండుగ జరుపుకోవడం వెనక ఓ పురాణ గాథ కూడా ఉంది. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు విష్ణుద్వేషి. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణుభక్తుడు. తన కుమారుణ్ణి విష్ణుభక్తి నుంచి మరల్చడానికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎన్నో హింసలకు గురి చేస్తాడు. హిరణ్యకశిపునికి హోళిక అనే సోదరి ఉండేది. ఆమెకు అగ్ని వలన ఎలాంటి ప్రమాదము లేకుండా ఉండే శక్తి ఉండేది. ఇదే అవకాశంగా భావించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్ని ప్రవేశం చేయమని తన సోదరిని ఆజ్ఞాపిస్తాడు. తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని, తన సోదరికి ఎలాంటి ప్రమాదం జరగదని హిరణ్యకశిపుడు అనుకుంటాడు. కానీ ఆ శ్రీ మహావిష్ణువు తన భక్తులను సదా కాపాడుకుంటూనే ఉంటాడు. అందుకే ఆ అగ్నిలో హోళిక దహనమైపోతుంది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. ఇందుకు సంకేతంగా హోళీ ముందు రోజు రాత్రి హోళికా దహనం చేస్తారు. అలాగే ఇంకో కథనం ప్రకారం శివపార్వతుల కళ్యాణానికి మన్మధుడు పాల్గొన పౌర్ణమి రోజు ధ్యాన నిమగ్నుడైన పరమశివుణ్ణి కామ వికారానికి లోను చేస్తాడు. అందుకు ఆగ్రహించిన పరమశివుడు తన 3వ కన్నుతో మన్మధుడిని దహనం చేస్తాడు. జరిగిన అనర్థం తెలుసుకున్న మన్మధుని భార్య రతీదేవి పరమశివునికి జరిగినదంతా చెప్పి తన భర్తను సజీవుణ్ణి చేయమని ప్రార్థించగా శివుడు మన్మధుడి శరీరం లేకున్నా సజీవుడే ఉంటాడని, కానీ మన్మధుడు రతీదేవికి మాత్రం కనిపిస్తాడని చెబుతాడు. ఆనాటి నుంచి పాల్గొన పౌర్ణమిన కామదహనం పేరిట మనం పండుగను జరుపుకుంటాం. కామదహనం అంటే క్షణికమైన కోరికలను దహించి ఆనందంగా జీవించాలన్నది ఈ పండుగ యొక్క పరమార్థం. మరి ఇలాంటి విశేషమైన రోజున శ్రీ రుక్మిణీ కళ్యాణ కథ గురించి తెలుసుకుందాం. విదర్భ రాజ్యానికి రాజు భీష్మకుడు. ఇతను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మహాభక్తుడు. ఇతని భక్తి పూజలకు వారు ప్రసన్నులై ప్రత్యక్షమై వరం కోరుకోమంటారు. ఆయన మహాలక్ష్మిని తన కూతురిగా జన్మించమని కోరుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అల్లుడవుతాడని ఆశిస్తాడు. కాలక్రమంలో అతని కోరిక తీరుతుందని చెప్పి అంతర్ధానం అవుతారు. ఆ తరువాత భీష్మకుడికి 5 పుత్రులు జన్మిస్తారు. వారే రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ మరియు రుక్మనేత్రులు. వీరు పుట్టిన కొంతకాలానికి పుత్రిక జనిస్తుంది. ఆమె పుట్టినప్పుడు రాజభవనం అంతా మణిమయ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. అందుకని ఆ పుత్రికకు రుక్మిణి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటారు. 5 అన్నలకు తమ చెల్లెలు రుక్మిణి అంటే చాలా ప్రేమ. చిన్నప్పటి నుంచి రుక్మిణి చిన్నపిల్లలందరితో కలిసి సీతారాముల కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఆటలు ఆడేది. ఒకసారి వరుడు పక్షమైతే ఇంకోసారి వధువు పక్షం అంటూ కళ్యాణాలు జరిపించేది. వయసు పెరుగుతున్నప్పుడు రుక్మిణి రాజసభకు వచ్చిన అతిథుల ద్వారా కృష్ణలీలా విశేషాలు వినేది. అలా వింటూ వింటూ కృష్ణ భక్తురాలు అయ్యింది. ఆమె కృష్ణలీలా అభిరుచి తెలిసిన నారదుడు ఒకసారి వచ్చినప్పుడు శ్రీకృష్ణ విగ్రహాన్ని బహుకరించాడు. అప్పటి నుంచి రుక్మిణికి కృష్ణారాధన జీవనగమ్యంగా మారింది. ఇప్పుడు యుక్త వయసు వచ్చిన రుక్మిణి శ్రీకృష్ణున్నే తన జీవిత భాగస్వామిగా ఆరాధించసాగింది. చెల్లులు, బంధువులు, ఆఖరికి తండ్రి భీష్మకుడు కూడా ఆమెను కృష్ణుడికి ఇచ్చే వివాహం చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు విదర్భరాజైన రుక్మి ఆలోచన వేరే విధంగా ఉంది. తన చెల్లెలను ఇంకో మహారాజుకిచ్చి వివాహం చేయాలి అని. కృష్ణుడు రాజు కాదు కాబట్టి అతనితో సరిసమానమైన అందగాడు చేది భూపాలుడు శిశుపాలునికి ఇచ్చి చేయాలని అతని ఆలోచన. సరిగ్గా అప్పుడే నారదుడు జరాసంధుడి వర్తమానం తీసుకొని విదర్భకు వస్తాడు. జరాసంధుడి ఆలోచనగా రుక్మిణీ శిశుపాల కళ్యాణం సంగతి చెప్పి జరాసంధుడిని వెంటనే కలవమని చెప్పాడు. సంతసించిన రుక్మి శిశుపాల రుక్మిణీ కళ్యాణ ప్రస్తావన తండ్రికి, సోదరులకు మరియు రుక్మిణీకి చెబుతాడు. భీష్మకుడు మాట్లాడుతూ రుక్మిణి కృష్ణుని ఇష్టపడుతోందని, అందుకని వారిరువురికి వివాహం చేయడం మంచిది అని చెబుతాడు. రుక్మిణికి అది అంగీకారం అన్నట్టు తల వంచి నించుంటుంది. కానీ రుక్మి ఒప్పుకోడు. రాజ్యమే లేని కృష్ణుడు పనికిరాడని, పైగా తమ చక్రవర్తి జరాసంధుడి శత్రువు అని, కాబట్టి తమకు కూడా శత్రువని చెప్పి రుక్మిణిని శిశుపాలుణ్ణే ఎంచుకోమంటాడు. వినని రుక్మిణిని రాజభవనంలోనే బందీగా చేసి తాను మగధ జరాసంధుణ్ణి కలవడానికి బయలుదేరుతాడు.
నారద మహర్షి విదర్భ నుంచి ద్వారకా నగరం పయనమవుతాడు. ద్వారకా అంతా సందడి సందడిగా కోలాహలంగా ఉంటుంది. రాజవీధులు, గృహాలు మంగళ తోరణాలు పూలతో అలంకరించి ఉంటాయి. ఏమిటో విశేషం అనుకుంటూ రాజభవనం చేరుకుంటాడు. ఆయనకు వసుదేవుడు, రోహిణి, దేవకి స్వాగతం పలుకుతారు. మంచి సమయానికే వచ్చారు నారద మహర్షి అంటూ. ఏమిటి వసుదేవ, ఏ ఉత్సవం జరుగుతోంది ద్వారకాలో? అంతా రంగరంగ వైభవంగా ఉంది అని అడుగుతాడు నారదుడు. వసుదేవుడు సమాధానమిస్తూ, పండగే మహర్షి, మా పెద్ద కుమారుడు బలరాముడు పర్వతరాజు రైవతుని కుమార్తె రేవతిని వివాహం చేసుకుని ద్వారకకు పత్ని సమేతంగా వచ్చాడు. తమరు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించండి అంటూ లోనికి తీసుకువెళ్లారు. లోన అంతా కోలాహలంగా ఉంది. నూతన దంపతులను వచ్చిన వారందరూ ఆశీర్వదించి వెళుతున్నారు. నారదుడు అక్షింతలతో బలరామ రేవతులని ఆశీర్వదించాడు. వారు ఈయన పాదాలకు ప్రణమిల్లి దీవెనలు తీసుకున్నారు. నారదుడు వెళ్ళి కృష్ణుని పక్క ఆసనంపై కూర్చొని పలకరించాడు. కృష్ణుడు ఆయనకు నమస్కరిస్తూ, మంచి సమయానికే వచ్చారు నారద మునీంద్ర, ఊరికే రారు కదా తమరు, దీనికే వచ్చారా లేక జరాసంధుణ్ణి యుద్ధానికి మళ్ళీ పురుగొల్పి చెప్పడానికి వచ్చారా అని నవ్వుతూ అడిగాడు. అందుకు నారదుడు, నారాయణ నారాయణ, నా కార్యం అంతా జగత్ కళ్యాణాని కోసమే అని తమకు తెలియదా అని అన్నారు. కృష్ణుడు నవ్వుతూ, అవును కదా, మరి ఈ వేళ రాకకు కారణం అన్నాడు. నారదుడు, కృష్ణ, అన్నగారి కళ్యాణం అయ్యింది, మరి తమరి వివాహం ఎప్పుడు స్వామి అని అంటారు. కృష్ణుడు నవ్వుతూనే, ఈ నల్లనయ్యకు రాజ్యం లేని వాడికి ఎవరు పిల్లనిస్తారయ్యా, ఒకవేళ ఎవరైనా ఇద్దామన్నా మీరు ఇవ్వనిస్తారా అని జరాసంధునికి నారదుడు ఇచ్చిన సలహా గురించి చురకల అంటిస్తాడు. నారదుడు నమస్కారం చేస్తూ, స్వామి, నా చేత చేయించేది మీరే, మళ్ళీ నాపై నింద వేస్తున్నారు. పోనీలెండి స్వామి, ఇంతకీ మా రుక్మిణిని ఎలా వివాహం చేసుకోదలిచారు, నన్ను ఏమి చేయమంటారో చెప్పండి. అప్పుడు కృష్ణుడు నవ్వుతూనే, ఎవరయ్యా ఆ రుక్మిణి, నేనెందుకు వివాహం చేసుకోవాలయ్యా, అయినా శత్రువుల అమ్మాయిని మనకెందుకు ఇస్తారు? కృష్ణ ప్రశ్నలకు తలకిందులైన నారదుడు చేతులు జోడించి నమస్కరించి, స్వామి, జగన్నాటక సూత్రధారి, ఈ తిరకాసులేంటయ్యా, అక్కడ నీ ధ్యాసలోనే రుక్మిణి జీవనం సాగిస్తోంది. నిన్నే మనసావాచ జీవిత భాగస్వామిగా కోరుకుంటుంది. శత్రువుల పిల్లని, నిన్నే నమ్మిన పడతని వదిలేస్తావా? కరుణించి దయచూడు స్వామి, దారిచూపు అంటాడు. కృష్ణుడు అంటాడు, నారదా, రుక్మిణి మనసులో ఉన్నది చెప్పి అర్థించేదాకా నేనేమి చేయజాలను? శత్రువుల పిల్లను ఇష్టం లేకుండా తీసుకువచ్చానని నాపై నింద వేస్తారు. నారదుడి లేచి, స్వామి, మీ మనోగతం అర్థమైంది, నాకు అనుమతి ఇవ్వండి, తదుపరి కార్యం పూర్తి చేసి దర్శనం చేసుకుంటానని బయలుదేరుతాడు. రుక్మి మగధ వెళ్ళి జరాసంధుణ్ణి శిశుపాలుణ్ణి కలుస్తాడు. జరాసంధుడు తన మనసులోని ఆలోచన శిశుపాల రుక్మిణి వివాహం గురించి చెప్పి, దీనివల్ల 3 రాజ్యాలు కలిసి బలపడతాయని అంటాడు. ఈ వివాహంతో ద్వారకాలోని ఉన్న కృష్ణుణ్ణి బయటకు రప్పించి ఓడించవచ్చునని, తాము తమ చతురంగ బలాలతో వివాహానికి ముందరే విదర్భకు వస్తామని చెబుతాడు. రుక్మి సంతసించి శిశుపాలుణ్ణి తన చెల్లెలు రుక్మిణిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. దానికి శిశుపాలుడు అంగీకరిస్తాడు. వివాహ ముహూర్తం పెట్టుకొని వారిని విదర్భకు ఆహ్వానించి రుక్మి బయలుదేరుతాడు. రుక్మి విదర్భ వచ్చి రాజసభ ఏర్పాటు చేసి రాజకుమారి రుక్మిణీదేవి వివాహం చేదిదేశ మహారాజు శిశుపాలునితో నిశ్చయమైనదని ప్రకటిస్తాడు. ముహూర్తానికి 3 రోజుల ముందర జరాసంధ చక్రవర్తి శిశుపాలునితో కలిసి బంధుమిత్ర సపరివార సమేతంగా విదర్భకు విచ్చేస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. అలాగే విదర్భ రాజధాని 4 వైపులా సైన్యం సిద్ధం చేసి కాపలా పెంచమంటాడు. శ్రీకృష్ణుడు వచ్చి దాడి చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెబుతాడు. రుక్మిణి మందిరానికి వెళ్ళి ఆమెతో శిశుపాలునితోనే వివాహం నిశ్చయం చేశానని, అతనినే ముహూర్తానికి చేసుకోవాలని చెబుతాడు. అక్కడే ఉన్న కృష్ణుని విగ్రహం తీసి బయటకు విసిరేస్తాడు. అదే సమయంలో రాజభవనం వైపు వస్తున్న నారదుడి చేతిలోకి విగ్రహం పడుతుంది. తిరిగి నా దగ్గరికే వచ్చావా స్వామి అంటూ తన దగ్గర దాచుకుంటాడు నారదుడు. రుక్మిణి అన్న వెళ్ళిన తరువాత తండ్రి భీష్మకుడు దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడుతుంది. తన కృష్ణుణ్ణి ఇష్టపడ్డానని, శిశుపాలను వివాహం చేసుకోలేనని అన్న రుక్మి నచ్చ చెప్పమని అడుగుతుంది. అప్పుడు భీష్మకుడు తన మాట రుక్మి వినడని,
తాను ఎంత చెప్పి చూశానని, మిగిలిన కొడుకులు కూడా రుక్మీ పక్షమేనని చెబుతాడు. తాను అసక్తుడనని, ఆ దైవమే నీకు రక్ష అని ఆయననే కొలవమని చెబుతాడు. అప్పుడు రుక్మిణి తన మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్న ఉమాశంకరుల మూర్తులకి ప్రణమిల్లి, మిమ్మల్నే నమ్ముకున్నాను ఓ గౌరీ శంకరులారా, నన్ను ఈ విపత్తు నుండి కాపాడి నా స్వామి దగ్గరకు చేర్చండి అని ప్రార్థిస్తూ ధ్యానంలో ఉంటుంది. అప్పుడే రాజభవనంలోనికి వచ్చిన నారదుడు మొదట రుక్మిణిని కలుస్తాడు. రుక్మి నారదునికి ధన్యవాదాలు చెబుతాడు. ఆయన వలనే శిశుపాలునితో బాంధవ్యం ఏర్పడుతోందని, తప్పకుండా వివాహానికి వచ్చి ఆశీర్వదించమని కోరుతాడు. అంగీకరించిన నారదుడు తాను రుక్మిణిని కలిసి నచ్చజెప్పి వస్తాను అని అంటాడు. రుక్మి నారదునికి అనుమతి ఇస్తాడు. నారదుడు మందిరంలోనికి వెళ్ళి ధ్యానంలో ఉన్న రుక్మిణిని కలుస్తాడు. నారదుని రాక చూసి ఆసనమిచ్చి నమస్కరిస్తుంది. జరిగినది చెప్పి తనను ఈ బలవంత వివాహం నుంచి కాపాడమని అడుగుతుంది. బాధపడుతున్న ఆమెను ఓదార్చి, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కాపాడగలిగేది ఆ గోవిందుడు ఒక్కడేనని ఆయనను శరణవేడమంటాడు. నమ్మకస్తుడైన వ్యక్తితో మనసులో ఉన్నది కృష్ణుడికి తెలియజేసి వచ్చి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోమని వర్తమానం పంపించమని చెబుతాడు. దానికి రుక్మిణి సందేహిస్తుంది. రాచరికపు ఆడపిల్లని ఇలా సందేశం పంపించడం తగునా? ఒకవేళ పంపినా స్వామి కరుణించి వస్తాడా? అసలే శత్రువుల కన్యను కదా అని నారదుణ్ణి అడుగుతుంది. అప్పుడు నారదుడు సమాధానమిస్తూ, ఆడపిల్ల కోరుకున్న వారికి ఇలా సందేశం పంపించడం ఆనవాయితీ ఉందని, కృష్ణయ్యను సందేహించవద్దని, తనను కోరుకున్న వారికి ఎప్పుడు అన్యాయం చేయడని, తప్పకుండా వచ్చి తీసుకువెళతాడని చెబుతాడు. సందేహపడక నమ్మిన వారితో సందేశం పంపించమంటాడు. ప్రియ సమాగమ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి బయలుదేరుతాడు. నారదుడు వెళ్ళిన తరువాత రుక్మిణి ఆలోచనలో పడుతుంది. ఎవరిని కృష్ణుడి దగ్గరకు పంపించాలి అని. ఎందుకంటే పొరపాటు జరిగి దొరికితే అబాసు పాలవుతుంది. అలాగే కృష్ణయ్యకు తన సందేశం వినిపించి తిరిగి వివాహ ముహూర్తం ముందే తనను కలవాలి. తన చిన్నప్పటి గురువు బ్రాహ్మణోత్తముడు అగ్నిజ్యోతుల వారు గుర్తుకు వచ్చారు. చెలికత్తె ద్వారా వెంటనే నగరం అవతల ఉన్న కులదేవత గౌరీ అమ్మవారి ఆలయంలో కలవమని వర్తమానం పంపింది. అమ్మవారి దర్శనానికి వెళుతున్నామని అనుమతి తీసుకుని నగర బయట ఉన్న అమ్మవారి ఆలయం చేరుకుంది. అక్కడ అగ్నిజ్యోతుల వారు వేచి ఉన్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని చెలికత్తెలని బయట కాపలా ఉండమని అగ్నిజ్యోతుల వారి పాదాలకు నమస్కారం చేసి తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పింది. ఆయనను ద్వారకాలో ఉన్న కృష్ణుణ్ణి కలిసి తన మాటగా చెప్పి విదర్భకు వచ్చి తనను తీసుకువెళ్ళమని చెప్పమంది. గోవిందుడే తప్ప తనకు వేరే దిక్కు లేదని, తననే నమ్మి వేచి ఉంటానని చెప్పమంది. అప్పుడు అగ్నిదూతుల వారు సంతోషంగా వెళ్ళడానికి అంగీకరించారు. ఈ విధంగానైనా దేవదేవుడు శ్రీకృష్ణుడి దర్శనం లభిస్తుంది. పైగా మీ ఇద్దరి వివాహ సంధానకర్త అవ్వటం నా పూర్వజన్మ సుకృతం అని, తప్పకుండా ఇప్పుడే ద్వారకకు వెళతానని, శీఘ్రమేవ ఇష్టకామ్యాది సిద్ధిరస్తు అని ఆశీర్వదించి అగ్నిదూతుల వారు బయలుదేరుతారు. రుక్మిణి తన చెలికత్తెలతో రాజభవనం చేరుకుంటుంది. పార్వతీ పరమేశ్వరులను బ్రాహ్మణోత్తముడు త్వరగా ద్వారకా చేరేటట్టు చూడండి అని రుక్మిణి ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థనలు విన్నారేమో. దేవతలు నడిచి వెళుతున్న అగ్నిజ్యోతుల ముందర ఒక సారథి మంచి అశ్వాలు ఉన్న రథం వచ్చింది. సారథి రథం దిగి ఆయనకు నమస్కరించి అన్నాడు, స్వామి, రథం అధిరోహించండి, తమను ద్వారకా దగ్గర దాకా తీసుకువెళ్ళమని దేవేంద్రుల వారి ఆజ్ఞని అంటాడు. అగ్నిజ్యోతులు దేవదేవుని రుక్మిణీ కళ్యాణంలో పాలు పంచుకోవాలని అందరూ ఉత్సుకత ఉన్నారు అనుకొని రథం ఎక్కారు. రథం ద్వారకా వైపు పరుగులు తీసింది. రుక్మిణికి రోజులు గడిచి ముహూర్త సమయం దగ్గరే కొలది ఆందోళన, ఆతృత పెరగసాగాయి. ఆ బ్రాహ్మణోత్తముడు వెళుతున్నారా, లేక అలసిపోయి మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నారా, లేదా కృష్ణుణ్ణి కలిశారా, విన్న కృష్ణుడు తప్పుగా అనుకున్నారా, ఆ గౌరీదేవి దయ నా మీద లేదా, నా తలరాతి ఏ విధంగా ఉన్నదో అని చింతిస్తూ ఉన్నది. ఇక్కడ అగ్నిజ్యోతుణ్ణి ద్వారకా ముందర సముద్ర తీరాన వదిలేసి రథసారథి వెళ్ళిపోయాడు. అగ్నిజ్యోతుడు, సముద్రుడా, నేను రుక్మిణీదేవి అత్యవసర సందేశం శ్రీకృష్ణస్వామి వారికి తీసుకుని వచ్చాను. ద్వారకకు దారి విడువవయ్యా అని చేతులు జోడించి ప్రార్థించాడు. ఆయన ప్రార్థన విన్నట్టు ఉన్నాడు సముద్రుడు. నీటిని పక్కకు తొలగించి ద్వారకకు దారి ఇచ్చాడు. అగ్నిజ్యోతుడు నడుచుకుంటూ నగర ప్రవేశం ద్వారా దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న ద్వారపాలకులైన తాను కృష్ణుని కలవటానికి చాలా దూరం నుంచి వచ్చానని,
తన పేరు అగ్నిద్యోతులని, విదర్భ రాజకుమారి రుక్మిణీదేవి సందేశం తీసుకువచ్చానని, అత్యవసరంగా కృష్ణుణ్ణి కలవాలని చెబుతాడు. వారు ఆయనకు వేచి ఉండమని చెప్పి తాము వెళ్ళి కృష్ణునికి తెలియజేస్తారు. కృష్ణుడు ఆయనను సాదరంగా తన దగ్గరకు తీసుకురమ్మని చెబుతాడు. ద్వారపాలకులు అగ్నిద్యోతుని సాదరంగా రాజమందిరంలోనికి తీసుకువెళ్లారు. అక్కడ బలరామకృష్ణుడు, వసుదేవుడు, సాత్యకి మరియు అక్రూరుడు ఆసీనులై ఉన్నారు. శ్రీకృష్ణ దర్శనమైన అగ్నిద్యోతుడు ఆ నీలమేఘశ్యాముని రూపం చూసి భక్తి పారవస్యంలో తన్మయుడే ఉన్నాడు. ఇన్ని జన్మల పుణ్యఫలమో స్వామి, దేవదేవునివైన నీ దర్శనం లభించింది. కన్నుల నిండా ఆనంద బాష్పాలతో చేతులు జోడించి నమస్కరించాడు. కృష్ణుడు తన ఆసనం నుంచి లేచి అగ్నిద్యోతుని దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళి తన కూర్చున్న ఆసనంపై కూర్చుండబెట్టి ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తమ, ఎవరు మీరు? ఏ రాజ్యం వారు? ఇంత దూర ప్రయాణం చేసి నాకే వచ్చినారు? ఏ సహాయం కోరి నా చెంతకు వచ్చినారు? నిస్సంకోచంగా చెప్పండి, మీ సేవకే నేను తత్పరుడై ఉంటాను. గోవర్ధనగిరిదారి, నా నామధేయము అగ్నిద్యోతనుడు. నేను విదర్భవాసిని. రాజధాని కుండీన నగరం నా నివాసం. రాజకుమారి రుక్మిణీదేవికి విద్యోపాసన చేసిన ఉపాధ్యాయుడిని. మా రుక్మిణి సందేశం తీసుకొని మీకు విన్నవించాలని ఆమె అభ్యర్థనపై మీ సన్నిధికి వచ్చాను. దేవదేవా, మీ అనుమతి అయితే సందేశం వినిపించగలవాడునని కృష్ణుడి వంక చూశాడు. కృష్ణుడు అగ్నిద్యోతునితో, అగ్నిద్యోతన, మీరు రుక్మిణి సందేశం చెప్పండి, ఎటువంటి సందేహం వద్దు అని అంటాడు. అగ్నిద్యోతనుడు ఆసనం నుంచి లేచి కృష్ణుని వంక తిరిగి చేతులు జోడిస్తూ, స్వామి, మా ఇందువదన రుక్మిణి విన్నపం ఆలకించండి. స్వామి కృష్ణ, నీ గుణములు విన్నంత మాత్రమున శరీర బాధలు తొలగిపోవును. నీ దర్శనంచే మోక్షం లభించును. నీ నామస్మరణచే సంసార దుఃఖం మాసిపోవును. అలాంటి నీ లీలలు విని నీకే మనసు అర్పించాను. మహాలక్ష్మి విష్ణువుని కోరినట్టు నిన్ను నేను కోరుకున్నాను. ఓ పురుషోత్తమ, సింహం సొత్తును నక్క కోరుకున్నట్టు నీ దానినైన నన్ను శిశుపాలుడు నీ వీరత్వం తెలియక కోరుకుంటున్నాడు. నీ మీద శత్రుత్వంతో జరాసంధుడు, మా అన్న రుక్మి నన్ను శిశుపాలునికిచ్చి పెళ్లి చేయ నిశ్చయించినారు. నేను పూర్వజన్మలలో చేసిన వ్రతఫలము వలన గాని, ఈ జన్మలో ఉమాశంకరులకు నిష్ఠగా ప్రీతిగా చేసిన పూజల వలన గాని నీవే నా పతి కావాలి. అందుకే పంకజనాభా, నీ పాదపద్మములకు ప్రణమిల్లి అర్థిస్తున్నాను. నీవు నీ చతురంగ బలములతో వచ్చి శిశుపాల జరాసంధులను జయించి నీ వెంట తీసుకుని వెళ్ళు. నన్ను మా అన్న బందీగా చేసినాడు. నీవు అంతఃపురంలోనికి తీసుకువెళ్ళడానికి వస్తే నిన్ను నీ బంధువులను చంపడానికి ఏర్పాట్లు చేశాడు. కావున నేను వివాహానికి ముందు మా ఆచారం ప్రకారం నగరం బయట ఉన్న గౌరీదేవి ఆలయానికి వస్తాను. నీవు నన్ను అచ్చటి నుంచి తీసుకుని వెళ్ళవచ్చును. నీవు నన్ను నీ యోగ్యురాలుగా తలవని ఎడల 100 జన్మలైనను నిన్నే తలుస్తూ ప్రాణములు వదిలేస్తాను. ఎందుకంటే ప్రాణేశ, నీ మధుర భాషణము వినని ఈ చెవులెందుకు? పురుషోత్తమ, నీకు అర్పితం కాని ఈ శరీర సౌందర్యం ఎందుకు? భువనమోహన, నిన్ను చూడలేని ఈ కన్నులు ఎందుకు? ప్రియతమా, నీ అదరామృత రుచి పొందని జిహ్వ ఎందుకు? కమలనైనా, నీ వనమాలిక వాసన గ్రహించని నాసిక ఎందుకు? ధన్యచరిత, నీకు సేవ చేయలేని ఎన్ని జన్మలైనా ఎందుకు స్వామి? శీఘ్రమే నా మొర ఆలకించి నన్ను కరుణించు. 1000 కనులతో నీ రాకకే ఎదురు చూస్తూ ఉన్న నీ ప్రాణసఖి రుక్మిణి అని అగ్నిద్యోతనుడు ఆ తరువాత రుక్మిణి లోకోత్తర సౌందర్యాన్ని వర్ణించాడు. చివరికి, కృష్ణయ్య, నీకు తగినది మా రుక్మిణి, మా రుక్మిణికి తగినవాడువు నీవు. ఇది మా ఉపాధ్యాయుల వాక్కు. మీరిరువురికి పెండ్లి తథ్యము. బ్రహ్మవాక్కు బ్రాహ్మణవాక్కు అని చెబుతారు కదా అని ముగించాడు. ఈ మాట విన్న కృష్ణుడు సంతోషంతో అగ్నిజ్యోతులని ఆలింగనం చేసుకొని అంటాడు: పండితోత్తమ, నీ మాటలు నాకు ఆనందం కలిగించాయి. నాకును రుక్మిణి అన్న అనురాగం ఉన్నది. నేను విదర్భకు తప్పకుండా వస్తాను. భీష్మపురిలోనికి వచ్చి బ్రహ్మాదులు అడ్డం వచ్చినా ఎదురించి రుక్మిణిని తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటాను. అగ్నిద్యోతన, రుక్మిణిని నిశ్చంతంగా ఉండమని చెప్పండి. వివాహ ముహూర్తం ముందే ఆమె చెప్పినట్టు గౌరీదేవి ఆలయం దగ్గరకు వచ్చి తీసుకువెళతానని చెప్పండి. సంతోషం చెందిన అగ్నిద్యోతనుడు అందరికీ నమస్కరించి అనుమతి తీసుకుని విదర్భకు పయనమవుతాడు. అగ్నిద్యోతుడు వెళ్ళిన తరువాత కృష్ణుడు బలరామ, సాత్యకి, అక్రూరుడును మరియు వసుదేవుడితో సమావేశం అవుతాడు. విదర్భకు ఎలా ఎప్పుడు వెళ్ళాలి అని. అందరూ కృష్ణుడికి తోడుగా సైన్యంతో వస్తామని అంటారు. కానీ కృష్ణుడు ఒప్పుకోలేదు. చతురంగ బలాలతో వెళితే శత్రువులకు తెలిసిపోతుంది.
ముందు జాగ్రత్త పడతారు. తాను ఒక్కడే బయలుదేరి సరిగ్గా ముహూర్తానికి కొన్ని గంటల ముందు రుక్మిణి చెప్పినట్టు గౌరీదేవి ఆలయం దగ్గరకు వెళ్ళి తీసుకుని వస్తానని, సైన్యంతో వారు తర్వాత బయలుదేరి దారిలో సహాయం చేయడానికి వేచి ఉండమని చెబుతాడు. దానికి అందరూ అంగీకరిస్తారు. అగ్నిద్యోతనుడు ద్వారకా బయటకు వచ్చి సముద్రం దాటి రాగానే ఆయన కోసం రథం వేచి ఉంటుంది. ఆయన ఎక్కగానే విదర్భ వైపు పరుగులు తీస్తుంది. అక్కడ విదర్భలోని వేచి చూస్తున్న రుక్మిణికి ఆందోళన ఎక్కువైంది. వివాహ ముహూర్తం రోజులలోకి వచ్చింది. వర్తమానం ఏమీ రాలేదు. దిగులుతో ఆహారం నిద్ర మానివేసింది. ఆభూషణాలు అలంకారాలు మానివేసింది. గౌరీశంకరుల ధ్యానంలోనే పగలు రాత్రి గడపసాగింది. చెలికత్తెలు ఆమెను పలకరించాలన్నా కదిలించాలన్నా భయపడసాగారు. రాజకుటుంబ సభ్యులకు ఈ సంగతి చెప్పాలా వద్దా అని మీమాంసలో పడ్డారు. కాలం ఎవరికోసం ఆగదు. 3 రోజుల లోపలికి వివాహం వచ్చేసింది. జరాసంధుడు శిశుపాలునితో కలిసి బంధుమిత్ర పరివార సమేతంతో పాటు చతురంగ బలాలు తీసుకుని వచ్చాడు. కుండీన నగరం చుట్టూ భద్రత పెంచి సైన్యంతో కట్టుదిట్టం చేశారు. శత్రువు సైన్యం బయలుదేరగానే వర్తమానం చేరేటట్టు వేగు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. తన మందిరంలో గౌరీశంకరుల ధ్యానంలో ఉన్న రుక్మిణికి చెలికత్త శుభవార్తను తీసుకువచ్చింది. అగ్నిద్యోతనులు వచ్చి గౌరీ మందిరంలో వేచి ఉన్నారని, పరుగు పరుగున అలంకరించుకొని రుక్మిణి చెలికత్తెలతో గౌరీ ఆలయానికి బయలుదేరింది. అగ్నిద్యోతనుడు తన వైపు పరుగు పరుగున వస్తున్న రుక్మిణి వంక చూశాడు. ఆందోళన, ఉత్సుకత, సందేహం, ఆశ అన్నీ కలబోసుకొని ఆమె ముఖార విందంలో కనిపించాయి. అగ్నిద్యోతనకు పాదాభివందనం చేసి తల వంచి నించుంది. ఆయన చిరునవ్వుతో ఆప్యాయంగా చూసి, ఇష్టకామ్యాభిసిద్ధిరస్తు రుక్మిణి, స్వామి గౌరీ ఆలయానికి ముహూర్తానికి ముందుగా వచ్చి తీసుకువెళతారని, శీఘ్రమేవ కళ్యాణమస్తు అని దీవించారు. అమావాస్య చంద్రబింబంలా ఉన్న రుక్మిణి ముఖారవిందం పూర్ణచంద్రవదనంలా మారింది క్షణంలో. ఆహార నిదుర కరువైన ఆమె శరీరం 1000 వెలుగులతో శక్తిభరితంగా మారిపోయింది. ఆయనను నమస్కరించి, గురువర్య, బ్రాహ్మణోత్తమ, మీ మధురవచనంతో నాలో జీవం నింపారు అని అన్నది. లోనికి పరుగున వెళ్ళి గౌరీదేవికి, తల్లి, నా మొర ఆలకించి కృష్ణస్వామిని ప్రసాదించావు అని తల వంచి ప్రణమిల్లింది. ఇంకోసారి అగ్నిద్యోతనుడికి నమస్కరించి రాజమందిరానికి బయలుదేరింది. సంతోషంగా ఉన్న రుక్మిణిని చెలికత్తెలు ఆభరణాలతో పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. చాలా రోజుల తరువాత భోజనం చేసింది. ఆనందంగా ఉన్న రుక్మిణిని చూసి తల్లిదండ్రులు, రుక్మి మరియు మిగిలిన అన్నలు సంతోషపడ్డారు. కృష్ణుని మరిచిపోయి శిశుపాలను చేసుకోవడానికి సిద్ధమైందని అనుకుంటారు. పెళ్లి సంబరాలలో కుండీన నగరం మునిగిపోయింది. జరాసంధుడు రుక్మి మరియు శిశుపాలునికి ద్వారకా నుంచి సైన్యంతో కృష్ణుడు బయలుదేరినట్టు ఏమీ సమాచారం రాలేదు. అర్థం కాకపోయినా కృష్ణుడు మాయోపాయాలు చేస్తాడు. అందుకని తాము మరింత జాగ్రత్తగా ఉండాలని రుక్మిణి మందిరం చుట్టూ భద్రత మరింత పెంచారు. తామే పహారా కాయాలని అనుకున్నారు. ఏం సంఘటన జరగకుండానే పెళ్లి రోజు వచ్చేసింది. జరాసంధుడు, శిశుపాలుడు, రుక్మితో అందరూ కళ్యాణ వేదిక చేరుకున్నారు. నారదుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. శిశుపాలుణ్ణి పెళ్లి కుమారుని చేసే కార్యక్రమం మొదలైంది. రుక్మిణి మందిరంలో ఆమెను అలంకరిస్తున్నారు. రుక్మిణి మనసులో అనుకుంటోంది, లగ్నం దగ్గరకు వచ్చేసింది. ఇంకా గోవిందుడు వస్తున్నట్టు సమాచారం రాలేదు. బ్రాహ్మణోత్తముడు చెప్పినట్లు వచ్చి తీసుకువెళతాడా అని సందేహపడింది. మరుక్షణంలోనే ఆ గౌరీమాత నా కోరిక తప్పక నెరవేరుస్తుందని ధైర్యం తెచ్చుకుంది. అలంకరించిన పెళ్లి కూతురు రుక్మిణీదేవిని ఆచార సంప్రదాయం ప్రకారం చెలికత్తెలు నగర బయట ఉన్న గౌరీ ఆలయానికి తీసుకుని బయలుదేరారు. వెంట బంధువులు కొంత సైన్యం ఉన్నారు. గౌరీదేవి ఆలయం చేరుకున్న రుక్మిణి చుట్టుపక్కల చూసింది. అంతా ప్రశాంతంగా ఉంది. పురోహితులు రుక్మిణిని లోనికి తీసుకువెళ్ళి గౌరీ పూజలో కూర్చుండబెట్టారు. ఆందోళన, ఆతృత పక్కకు పెట్టి రుక్మిణి అమ్మవారిపై మనసు లగ్నం చేసి పూజ చేయసాగింది. క్షణం క్షణం గడవసాగాయి. రుక్మిణి సంగతి తెలియదు కానీ ఆమె చెలికత్తెలకి ఉద్వేగంతో హృదయం వేగం పెరగసాగింది. వారందరూ అమ్మవారికి నమస్కరించి రుక్మిణి కోరినట్టు జరిగేటట్టు చేయమ్మని ప్రార్థించారు. పైన ఆకాశంలో గంధర్వులు, కిన్నెర కింపురుషులు, దేవతలతో సప్త ఋషిగణం అందరూ చేరి రుక్మిణీ కృష్ణుల ప్రథమ సమాగమనం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. గౌరీ పూజ సుసంపన్నం అయ్యింది. అదే క్షణంలో బయట కలకలం మొదలైంది. చెలికత్తెలు బయటకు వచ్చి చూశారు. ఎటు నుంచి ఎలా వచ్చాడో తెలియలేదు. కృష్ణుడు రథంలో వచ్చేశాడు. అక్కడ ఉన్న కాస్త సైనికులను నిస్తేజం చేశాడు.
బంధువులందరూ కృష్ణుడికి నమస్కరించి దారి ఇచ్చారు. రథం ఆలయం ముందరికి వచ్చి ఆగింది. చెలికెత్తె ఒకరు పరుగున లోనికి వెళ్ళి, రుక్మిణమ్మ, కృష్ణయ్య వచ్చేశారు, వచ్చేయమ్మా అని సంతోషంతో చేతులు కదుపుతూ చెప్పింది. తడబడుతున్న అడుగులతో ఒకవైపు హృదయవేగ స్పందన, మరోవైపు నునుసిగ్గుతో చెలికెత్తె చేతి ఆసరాతో బయటకు వచ్చింది రుక్మిణి. బయట రథంలో ఉన్న కృష్ణుడు తడబడుతున్న అడుగులతో పెళ్లి కుమార్తె అలంకరణలో భువన సుందరి రుక్మిణిని చిరునవ్వుతో చూస్తున్నాడు. శిరస్సు వంచి వచ్చిన రుక్మిణి మొట్టమొదటిసారి కన్నుల ముందున్న కృష్ణుణ్ణి కొద్దిగా తల ఎత్తి చూసింది. ఆ నీలమేఘశ్యాముణ్ణి చూసి రుక్మిణి తన్మయత్వంలో నిలబడిపోయింది. రుక్మిణియే కాదు, అక్కడ ఉన్న వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవదేవుని దర్శనం లభించిన వారందరూ జన్మ జన్మలుగా చేసుకున్న వారి పుణ్య ఫలితం. అలా అందరూ చూస్తుండగానే కృష్ణుడు తన చెయ్యి చాచి రుక్మిణి చెయ్యి పట్టుకుని రథంలోనికి తీసుకున్నాడు. పాణిగ్రహణం అయిన ఆ జంటపై ఆకాశంలోని వారందరూ పుష్పాలతో అక్షింతలతో ఆశీర్వదించారు. అక్కడ ఉన్న వారందరూ కూడా అక్షింతలు, పూలు చల్లారు. రథం ద్వారకా వైపు పరుగెడసాగింది. తేరుకున్న సైనికులు కళ్యాణ వేదిక దగ్గర ఉన్న శిశుపాల, జరాసంధ, రుక్మిలకు విషయం తెలియజేయడానికి పరిగెత్తారు. కళ్యాణ మండపంలో ఉన్న జరాసంధుడు రుక్మి, శిశుపాల దంతవక్త్రులకు గౌరీదేవి ఆలయం నుంచి వచ్చిన సైనికులు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకువెళ్లిన సమాచారం తెలిపారు. అందరూ కోపంతో రగిలిపోయారు. ఎంత ధైర్యం ఆ కృష్ణుడికి! మన రాజకన్యను, అందున పెళ్లి కుమార్తెను అపహరించుకుపోతాడా? పదండి, ద్వారకకు వెళుతున్న ఆ గోపాలుడిని అడ్డగించి మన కన్యను తెచ్చుకుందామంటూ తమ తమ సైన్యాలతో బయలుదేరుతారు. ఇక్కడ ద్వారకా వైపు పయనిస్తున్న కృష్ణుని తోడుగా యదు సైన్యం బలరాముని నేతృత్వంలో వచ్చి కలిసింది. జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు వెంబడిస్తూ దగ్గరకు రాసాగారు. దంతవక్త్రుడు ముందుగా కృష్ణరథం చెంతకు చేరి కృష్ణుని మాటలతో తోలనాడసాగాడు. ఓయి గోపాల, గోకులంలో వెన్న దొంగలించడం కాదు, మా అన్న శిశుపాలను వధువు రుక్మిణిని తీసుకువెళ్లడం. దొంగచాటుగా ఆలయం నుంచి కన్యను అపహరించిన పిరికి పంద. మీసం లేకపోయినా రోషముంటే నిలిచి పోరాడు. ఇలా దంతవక్త్రుని మాటలు వినలేక రుక్మిణి తన చెవులు మూసుకుంది. చూసిన గోవిందుడికు ఆగ్రహం వచ్చింది. రథం ఆపి దంతవక్త్రుని వంక చూసి, దంతవక్త్ర, ఈ క్షణంతో నీ ఆయువు తీరిపోయింది అని చక్ర ప్రయోగం చేశాడు. చక్రం రివ్వున దూసుకుపోయి తోలనాడుతున్న దంతవక్త్రుని శిరస్సు ఖండించింది. ఆ శిరస్సు భూమిపై దొర్లుతూ పడిపోయింది. క్షణాలలో అతను విగతజీవుడయ్యాడు. జరాసంధుడు, శిశుపాలునితో సహా వస్తున్న సైన్యం కంటికెదురుగా జరిగిన దంతవక్త్రుని హతం చూసి నిర్ఘాంతపోయి నిశ్చేష్టులైపోయారు. అదను చూసిన యదు సైన్యం వారిపై యుద్ధం సాగించి తరిమి కొట్టసాగింది. పలాయనమవుతున్న సేనలని, కృష్ణుని ఉగ్రరూపం చూసిన జరాసంధుడు శిశుపాలునితో, శిశుపాల, ఈరోజు విజయలక్ష్మి యాదవుల వైపు ఉంది. అందుకే వారు విజయం సాధిస్తున్నారు. మనం పోరు సాగిస్తే ఓటమితో పాటు మరణం తప్పదు. అణువు కాని సమయంలో తగ్గటం యుద్ధనీతి అని సముదాయించి సేనలను వెనుకకు మరలించమని ఆదేశించాడు. అది చూసి యదు సైన్యం జై జయకారాలు చేశారు. వెనుక తిరిగి వెళుతున్న జరాసంధుడు, శిశుపాలుడు వారి సైన్యం చూసినా రుక్మికి అర్థం కాకపోయినా తన సైన్యంతో ముందుకు సాగాడు. దంతవక్త్రుడి విగత శరీరం చూశాక అర్థమయ్యింది. అయినా మొండి ధైర్యంతో కృష్ణుణ్ణి వెంబడించసాగాడు. రుక్మిణి కృష్ణుల దరిదాపులకు రాగానే కృష్ణుణ్ణి నిందించసాగాడు. కృష్ణ, మా సరివాడవా? మా పాపను కొనుపోయావా? ఎంత గొప్పవాడివి నీవు! ఏది నీ వంశం? ఎక్కడ జన్మించావు? ఎక్కడ పెరిగావు? ఏది నీ నడవడి? ఎవరికి తెలుసు? సిగ్గులేని వాడవు, మర్యాదలు తెలియవు, మాయోపాయంతో గాని నిజరూపంతో శత్రువులు జయించలేని వాడవు, వాసుదేవుడవు కావు, వావి వరుసలు లేవు. నీ అత్త కొడుకు శిశుపాలునికి కాబోయే భార్య నీకు సోదరి వరుస అవుతుంది కదా, ఎలా అపహరిస్తావు? మా రుక్మిణిని ఇచ్చేయి, లేదా నీ గర్వభంగం అయ్యేటట్టు యుద్ధంలో ఓడించుతానని పరుషవచనాలకు రుక్మిణికి దుఃఖంతో కన్నీరు రాసాగింది. చూసిన కృష్ణుడు ఉగ్ర నరసింహుడు అయినాడు. విల్లు తీసుకొని బాణాలు సంధించి రుక్మి రథసారథిని, అశ్వాలను పడగొట్టాడు. రథాన్ని ముక్కలు చేశాడు. కింద పడ్డ రుక్మి వైపు రథం దిగి కత్తి తీసుకుని దూసుకు వెళ్ళాడు. అది చూసిన బలరాముడు కూడా రథం దిగి, కృష్ణ, వద్దు, చంపవద్దు, సంయమనం పాటించు, రుక్మిణి సోదరుడు అని గుర్తించుకో అని అంటాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడో నారదుడు కూడా శాంతపరచడానికి వచ్చాడు. రుక్మిణి కూడా రథం దిగి రుక్మి దగ్గర ఉన్న కృష్ణుని పాదాలను తాకి, మధుసూదన, మా అన్న చేసిన తప్పును క్షమించి ప్రాణభిక్ష పెట్టండి, మా తల్లిదండ్రులకు పుత్రశోకం కలిగించకండి అని
ప్రాధేయపడింది. కృష్ణుడు తన సహజ మందహాస రూపంలోకి వచ్చి రుక్మి వంక చూసి, బావా చూసావా, నీవు కాదనకున్నా నీ చెల్లెలు నీ ప్రాణాలను రక్షించింది. అయినా బావవైన నీకు సత్కారం చేయకుండా, ఇతరులు చూసి ఇలాంటి నిందారోపణ చేయకుండా ఉండటానికి నీకు నేనే తగిన సత్కారం చేస్తానని కత్తితో సగం మీసం సగం తల జుట్టు తీసేస్తాడు. చూసిన నారదుడు అంటాడు, తల శిరోజాలు మీసం తీయడం తల తీయడం కన్నా పెద్ద శిక్ష సత్కారం కాదని అంటాడు. బలరాముడు మాత్రం కృష్ణుని మందలించాడు. రుక్మిణి ద్వారా బంధువైన రుక్మి ఇలా చేయడం తగదన్నాడు. రుక్మిణి వంక చూసి, తల్లి ఇలాంటివి మనసులో ఉంచుకొని కృష్ణుని ద్వేషించకు. ఇలాంటి చేష్టలు కృష్ణుడు ఇంకా మానలేదని అనునయంగా అంటాడు. రుక్మిణి కృష్ణుని వంక చూసి నమస్కరించింది. కృష్ణుడు చిరునవ్వుతో దగ్గరకు తీసుకుంటాడు. అందరూ రథాలు అధిరోహించి ద్వారకకు ప్రయాణమయ్యారు. బలరాముడు ద్వారకకు రుక్మిణీ కృష్ణుల ఆగమనం గురించి ముందు వర్తమానం పంపించాడు. వేగుల ద్వారా ద్వారకను సుందరంగా అలంకరించమని, కృష్ణుడు కళ్యాణానికి ఏర్పాట్లు చేయమని మరియు ప్రజలందరినీ ఆహ్వానించమని చెప్తాడు. రుక్మిణి తల్లిదండ్రులను విదర్భ నుంచి, అలాగే కురు ఇతర సామ్రాజ్యాధీశులను ఆహ్వానించమని కూడా వర్తమానం పంపిస్తాడు. కృష్ణుడిచే పరాభవించబడ్డ రుక్మి తాను జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేదాకా విదర్భులు అడుగుపెట్టనని సైన్యాన్ని వెనుకకు పంపి తాను మగధ రాజ్యానికి పయనమవుతాడు. ద్వారకా అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. బలరాముడు నారదుడు ముందుండగా వెనుక దారుకుడి రథసారిదిగా ఉన్న రథంలో శ్రీకృష్ణ రుక్మిణులు ద్వారకలో ప్రవేశించారు. రహదారులకు ఇరువైపులా పూర్వవర్షం కురిపిస్తుంటే రథం రాజభవనం వైపు నెమ్మదిగా కదిలింది. రాజభవనం దగ్గర దేవకీ వసుదేవులు, ఉగ్రసేనుడు, మిగిలిన పురప్రముఖులు ఆహ్వానం పలికారు. రుక్మిణి కృష్ణులకు మంగళహారతి ఇచ్చి స్వాగతం పలికారు. వసుదేవుడు వారితో అన్నాడు, కృష్ణ, రుక్మిణి, మీరిరువురకు మరి 2 దినములలో శుభముహూర్తాన వివాహం నిశ్చయించాము. అంతదాకా మీరిరువురు వేరువేరు మందిరంలో ఉండండి. రుక్మిణి, మీ తల్లిదండ్రులను రమ్మని వర్తమానం పంపించాము. వారు కూడా బయలుదేరి వస్తున్నారు. నారదుడు కూడా నేను దేవతలందరినీ వివాహానికి ఆహ్వానించి తీసుకువస్తానని వెళతాడు. 2 రోజుల్లో ద్వారకను సర్వాంగ సుందరంగా అలంకరించారు. కళ్యాణ మండపం మామిడి తోరణాలతో, రకరకాల పూలమాలలు, పుష్పాలతో అలంకరించారు. అరటి చెట్లు మొదలైన వాటితో స్వాగత ద్వారాలు ఏర్పాటు అయ్యాయి. వైకుంఠమే భూమికి దిగి వచ్చినట్లు ఉంది. భూరాజులతో పాటు సమస్త దేవత, యక్ష, గంధర్వ, కింపురుషులు అందరూ మానవ రూపాలలో ద్వారకకు విచ్చేశారు. దేవగురువు బృహస్పతితో సప్తఋషులు ఋత్వికులై ఉన్నారు. కృష్ణుని రుక్మిణులకు వివాహానికి శాస్త్రోక్తంగా రుక్మిణి కృష్ణులను మంగళ స్నానాలు చేయించి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా అలంకరించారు. విదర్భ నుంచి రుక్మిణి తల్లిదండ్రులను దేవరథంలో ఇంద్రరథసారథి తీసుకువచ్చారు. సకల దేశాల రాజులు, బ్రహ్మ మహేశ్వర దంపతులతో దేవతలందరూ కళ్యాణ మందిరంలో ఆసీనులై ఆ పుణ్యముహూర్తం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కృష్ణుడు స్నాతకం చేసుకొని కళ్యాణ మండపంలో కూర్చుని ఉన్నాడు. నారదుడు స్వయంగా పెళ్లి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. మానవావతారంలో దేవదేవుని పెండ్లి ఇదే చివరిదవటంలో అందరూ ఆ కమనీయ ఘట్టాన్ని కనుల ద్వారా తమ హృదయాలలో భద్రపరుచుకుంటూ ఉన్నారు. రుక్మిణి గౌరీ పూజ సుసంపన్నమై ముహూర్తం సమీపించడంలో ఆమెను మానవ రూపాలలో ఉన్న దేవతలు బంధువులుగా కళ్యాణ పల్లకీలో తీసుకువచ్చారు. ఇద్దరి మధ్య అడ్డుతెర, ఆ పక్క నుంచి భీష్మకుని దంపతులు రుక్మిణి హస్తాలు కృష్ణయ్య హస్తాలతో ఉంచి శాస్త్రోక్తంగా కన్యాదానం చేశారు. ముహూర్త సమయం రాగానే జీలకర్ర, బెల్లం వధూవరులు ఒకరిపైనొకరు ఉంచడంతో కళ్యాణం జరిగింది. చూసిన వారందరూ పవిత్ర అక్షతలు చల్లి దీవించారు. మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, నాగవల్లి, అరుంధతి దర్శనంతో సుసంపన్నం అయ్యింది. జగన్నాథుడి కళ్యాణం చూసి తరించిన వారందరూ అదంతా తమ తమ పూర్వజన్మ పుణ్యమని తిరుగు ప్రయాణమైపోయారు. నారదుడు స్వస్తివాక్యం పలుకుతూ రుక్మిణీ కళ్యాణం చూచినవారు, వినినవారు, అలాగే చదివినవారు తరిస్తారని, మరియు ఏ ఇంట రుక్మిణీ కళ్యాణం చదివితే ఆ ఇంట పెళ్లి కాని పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయని నారద మహర్షి ఈ విధంగా చెబుతారు. సర్వేజన సుఖినో భవంతు.